స్వాగతం. మన టూన్ స్టోరీస్ కి స్వాగతం. అనగనగా ఒక ఊరిలో ఒక అమాయకుడు ఉండేవాడు. తన పేరు సూరన్న. సూరన్నకు అమాయకత్వంతో పాటు కాస్త చెవుడు కూడా ఉంది. ఒకరోజు తన మామగారి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. అందులో తనకు ఆరోగ్యం బాగుండటం లేదని ఒకసారి వచ్చి చూసి పొమ్మని ఉంది. ఉత్తరం చదివిన వెంటనే ఎగిరి గంతేసినంత సంతోషం వేసింది సూరన్నకు. అయితే ఆ సంతోషం మామకు ఆరోగ్యం పాడయింది అని కాదు, ఈ వంకతో తన భార్య సీతని కలవచ్చు అని. సంతోషంతో అమ్మ దగ్గరికి పోయి, అమ్మా, మా మామగారి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. మా మామగారికి జబ్బు చేసిందంట, మంచం మీద నుండి లేవట్లేదట. నన్ను ఓసారి వచ్చి చూసిపోమన్నాడు. అయ్యో పాపం, అలా జరిగిందా? అయితే పోయిరా నాన్నా, కాని జాగ్రత్తగా ఉండు. నువ్వు అమాయకుడువని, నీకు చెవుడుందని తెలియకుండా జాగ్రత్తగా ఉండు. నీ గురించి తెలిస్తే నీ భార్యను నీతో పంపించరు. అలా ఎందుకు చేస్తామ్మా? నాకా మాత్రం తెలీదా? ఏమో, నీ అమాయకత్వంతో ఏం చేస్తావో ఏంటో. సరేగాని పోయేటప్పుడు పిల్లలకేమైనా తినడానికి పళ్ళు కొనుక్కొనిపో. ఉట్టి చేతులతో పోతే మర్యాదగా ఉండదు. సరే అమ్మా. నీ అమాయకత్వాన్ని చూసి పాడైన పళ్ళిస్తారు. మంచి నిగనిగలాడే పళ్ళు చూసి కొను. సరే అమ్మా అని మామగారి ఇంటికి బయల్దేరాడు. ఊరు చేరుకున్నాక అమ్మ చెప్పింది గుర్తుకు వచ్చి పిల్లలకు పళ్ళు తీసుకోవాలి అని అటూ ఇటు చూశాడు. ఒక దగ్గర ఎర్రగా నిగనిగలాడే మిరపపళ్ళు కనిపించాయి. అబ్బా, ఈ పళ్ళు నిగనిగలాడుతూ ఉన్నాయి, ఇవి తీసుకుందాం అని పండుమిరపకాయలు కొన్నాడు. మామగారి ఇంటికి చేరుకోగాని నలుగురు బావమర్దులు బావ చుట్టూ చేరి పలకరిస్తున్నారు. భలే పిల్లలున్నార్రా అని సంతోషంతో కొనుక్కొచ్చిన పండుమిరపకాయలలో మామకు కొన్ని ఉంచి తలో 2 ఇచ్చాడు. పిల్లలు మిరపకాయలు కొరుకుతూ అమ్మా, కారం 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 అని ఏడుస్తున్నారు. సూరన్నకు చెవుడు వల్ల పిల్లలు కారంతో ఏడుస్తున్నారన్న సంగతి తెలియక వారింకా కావాలి అని ఏడుస్తున్నారనుకోని మామకోసం ఉంచినవి కూడా తీసి ఇచ్చాడు. ఇంతలో సూరన్న అత్త వచ్చి, అయ్యో, ఆట పట్టించడానికి ఇంకెవరూ దొరకలేదా? చిన్నపిల్లలే దొరికారా? ఏరా, బావ ఏదిస్తే అది తింటారా? చూసుకోరా అని పిల్లలను అల్లుడ్ని లోపలికి తీసుకుపోయింది. ఇది చూసి సూరన్న మనసులో, తెచ్చిన పళ్ళన్నీ తిన్నారు, ఇంకా సరిపోక ఏడుస్తున్నారు. వీళ్ళ తిండికి మా మామ ఇల్లు అమ్ముకోవాల్సిందే అని అనుకున్నాడు. మిరపకాయలు కారం ఉంటాయన్న సంగతి కూడా తెలియనంత అమాయకుడు పాపం సూరన్న. మామను చూడటానికి గదిలోపలికి వెళ్లాడు సూరన్న. రండి అల్లుడుగారు, కూర్చోండి అని నీరసంగా అన్నాడు. సూరన్నకు వినపడలేదు. సూరన్న మనసులో, మా మామగారు మెల్లగా మాట్లాడుతున్నాడు, నాకేమో వినపడదు. ఇప్పుడెలా? ఏముంది, మీను ఎలా ఉన్నారు మామగారు అంటాను. మామగారు ఇప్పుడు పర్వాలేదు అంటాడు. అప్పుడు నేను ఏం తింటున్నారు అంటాను. మామగారు రొట్టె తింటున్నా అంటారు. నేను ఏ డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నారు అంటాను. ఆయన ఏదో పేరు చెప్తారు, అంతే. అని ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది మామగారు? ఏం బాగాలేదల్లుడు, ఇబ్బందిగా ఉంది. సంతోషం. ఇప్పుడేమైనా తింటున్నారా? పిండాకుడు తింటున్నా. మంచిది, అదే తినండి. ఏ డాక్టర్కి చూపించుకున్నారు? యమధర్మరాజుకు. ఇంకా మంచిదే, ఆయన అయితేనే మంచిగా చూస్తాడు అని అన్నాడు. మామతో అన్నీ తాను అనుకున్నట్లే మాట్లాడాను అనుకోని భార్యను చూడటానికి వెళ్లాడు. హేవండి, మీ అల్లుడు పిల్లలకి పండుమిరపకాయలు తినిపించాడు. ఇదేమైనా బావుందా? పిల్లలు కారం అని ఒక్కటే ఏడుపు. నన్ను ఏకంగా యమధర్మరాజు దగ్గరికి పొమ్మన్నాడు. నేనెవరికి చెప్పుకోవాలి మరి? భార్య సీతకు సూరన్న చెవుడు గురించి స్నేహితుల ద్వారా ముందే తెలుసు. సీత తన భర్త సూరన్నతో వచ్చి, అమ్మా, మా ఆయనకు కొంచెం వెటకారం ఎక్కువ. మీరు ఇస్తానన్న కట్నం ఇంకా ఇవ్వలేదని, నన్ను ఇంకా మా అత్తగారింటికి పంపలేదని ఇలా చేశాడు, అంతే. దీంతో ఆశ్చర్యపోయి తనకు ఇచ్చే కట్నం అలాగే సీతను సూరన్నతో వారి ఇంటికి పంపారు.
అమ్మయ్యా బయటపడ్డాన్రా దేవుడా అని ఇంటికి భార్యతో వెళ్ళాడు సూరన్న.